ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు అహంకారం వెంబడి అవమానము అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కార్యక్రమంలో మీ బిడ్డలు కూడా పాల్గొన్నట్లు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు ప్రభువా, నీ నామం నాకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృప కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. ఈ ప్రశస్తమైన సమయంలో నీ నోటితో వాక్య సందేశమును మీరే మాతో మాట్లాడండి తండ్రి. నీ ఆత్మశక్తితో మా హృదయములను సంధించి నీ చిత్తానుసారముగా జీవించు కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 11వ అధ్యాయం 1 వచనము నుండి 16 వచనములు. సామెతలు 11వ అధ్యాయం 1 వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. త్రాసు అనగా కాటా, తూనిక. సరి అయిన గుండు అంటే ఖరారైన తూనికరాయి. ఇవి వ్యాపారమునకు సంబంధించినవి. మోసకారులైన వ్యాపారస్తులను జ్ఞాని అయిన సొలొమోను కఠినంగా హెచ్చరిస్తున్నాడు. సరి అయిన త్రాసు, సరి అయిన గుండు నమ్మకత్వమునకు, యథార్థతకు, దైవభక్తికి, నీతి న్యాయములకు సాదృశ్యం. ఒక వ్యక్తి యొక్క యథార్థత, నిబద్ధత, న్యాయము యెహోవాకు ఇష్టము. దొంగత్రాసు మోసము, కపటము, అసత్యము, అపనమ్మకత్వము, అవినీతి గూర్చి తెలియజేస్తుంది. దొంగత్రాసు వంటి స్వభావము గలవారు దేవునికి అసహ్యులు. దేవుని త్రాసు మన ఆధ్యాత్మిక స్థాయి నిర్ధారిస్తుంది. దేవుని త్రాసులో మనలను తూచినప్పుడు ఆయన కోరుకున్న స్థితిలో మనము సరిపోవాలి. ఒకవేళ తక్కువగా కనబడి త్రాసులో తేలిపోతే మన ఆత్మవరాలు, ఫలాలు, ఆధిక్యతలన్నీ మన యొద్ద నుండి తీసివేయబడి కోల్పోతాము. అపవాది చేతిలో బందీలుగా మారి నరకపాశములో కూల్చబడతాము. లూకా 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడను. అననీయ సప్పీరాలు వారి స్వంత పొలమున అమ్మిన డబ్బు వారి స్వంత సొమ్ము. దానిలో కొంత తగ్గించి ఇచ్చి అంతకే అమ్మామని దేవుని మోసపుచ్చారు. అదే దొంగ త్రాసు. దేవునికి అయిష్టులుగా త్రాసులో తేలిపోయారు. దేవుని ఉగ్రత పాలయ్యారు. దేవుని త్రాసు నీతి న్యాయాలనే గాక ఆయన కీయవలసిన భాగము, సమయము, మాటలు, క్రియలు, ప్రవర్తన అన్ని విషయాలను లెక్క చూస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరము. నా నోరు నా ఇష్టం అంటే శ్రమ తప్పదు. ప్రసంగి 5:6. నీ దేహమును శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరగనీయకమని వాక్యం. అహంకారం వెంబడి అవమానము వచ్చును. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. వినయమును వేషధారణతో ప్రవర్తించేవారు మూర్ఖతతో ఎదురు తిరుగుతారు, దూరులుగా ఉంటారు. అతి వినయం ధూర్త లక్షణం. వీరు అవమానభరితులుగా ఉంటారు. దేవుని జ్ఞానము గలవారు వినయము, తగ్గింపు కలిగి ఘనతను స్వతంత్రించుకుంటారు. సామెతలు 11వ అధ్యాయం 3-4 వచనములు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. యథార్థతను స్థాపించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. సత్య మార్గములో పయనిస్తే నిత్య జీవమునకు వారసులమవుతాము. ద్రోహులు వారి మూర్ఖతతోనే నిత్య నాశనమునకు పయనిస్తారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినములను కరోనా కాలంలో స్వయముగా చూచాము. మనకు తెలిసిన వారెందరో ఊపిరాడకుండా కొట్టుమిట్టాడి కఠినంగా వారి ప్రాణాలు వదిలేశారు. కోట్ల రూపాయల ఆస్తి వారి ప్రాణాలను నిలబెట్టలేదు. అనేక మంది దైవజనులు కూడా భార్య భర్తలు ఇరువురు వారి బిడ్డలను అనాథలను చేసి కాలము ముగించారు. ఉగ్రత అనే మాట యేసుక్రీస్తు రెండవ రాకడను గురించిన సంఘటనలలో వ్రాయబడినది.
నీతి మరణము నుండి రక్షించును. కీర్తన 68 మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. రాజైన హిజ్కియా మరణకరమైన వ్యాధిని కలిగి మరణశాసనము చేయబడగా అతడు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నడిచాను. సమస్తము నీ దృష్టికి అనుకూలముగా చేశాను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని కన్నీటితో దేవుని ప్రార్థింపగా మరణము నుండి తప్పించబడి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. మరణము కిటికీల గుండా ఎక్కకుండా ప్రార్థన కంచే కాపుదలగా వేసుకోవాలి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేసి వారిని విమోచిస్తుంది. భక్తిహీనుడు వాని భక్తిహీనత చేతనే పడిపోయి చనిపోగా వాని ఆశ నిర్మూలమవుతుంది. విశ్వాసఘాతకులు తమ దురాశ వల్లనే పట్టబడతారు. నీతిమంతుడు విశ్వాసము నిరీక్షణల ద్వారా సూక్ష్మముగా తన బాధ నుండి తప్పింపబడతాడు. భక్తిహీనుడు బాధల పాలవుతాడు. తన నోటి మాట చేత తన పొరుగువారి మీదికి బాధ నాశనము తెప్పిస్తాడు. అయితే ఆ పొరుగువారు నీతిమంతులైతే వారు దేవుని జ్ఞానము చేత వాటిని గ్రహించి తప్పించుకుంటారు. నీతిమంతులు వారు నివసించే పట్టణం మీదికి రాబోయే కీడును తప్పించి వారు వర్ధిల్లుట ఆ పట్టణ ప్రజలకు సంతోషకరము. వారు కావలి వారి వలె మేల్కొని ఉండి రాబోయే ఆపదల నుండి తప్పిస్తారు. ఆ పట్టణమునకు ఎనలేని కీర్తిని సంపాదిస్తారు. బలాత్కారముతో ప్రజలను బాధపరచు భక్తిహీనులు నశించినప్పుడు ఆ పట్టణమంతా వారికి విడుదల విమోచన కలిగినదని ప్రజలంతా ఉత్సాహధ్వనితో ఆనందిస్తారు. భక్తిహీనుల కుటిలమైన అపహాస్యపు మాటలు పట్టణమును బార్లదోస్తాయి. సామెతలు 11:12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. బుద్ధిమంతుడు ఊరకుండును. కొండెగాడై తిరుగులాడువాడు పొరల గుట్టు బయటపెట్టెను. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనన్న ఆజ్ఞను విస్మరించి బుద్ధిహీనుడు తన పొరుగువారిని తృణీకరిస్తాడు. సామెతలు 11:13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టును బయటపెట్టెను. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. మోసము వంచన చేసే కుటిలురు దుష్క్రియలు చేస్తూ ఇతరుల తప్పులను సమర్థిస్తారు. వీరే కొండెగాండ్రు. వీరు దేశదిమ్మరులుగా తిరుగుతూ నమ్మకమైన వారుగా నటిస్తూ ఇతరుల గుట్టును బయట ప్రచారం చేస్తారు. దేవుని ఎదుట మనుషుల ఎదుట నమ్మకమైన వారు సంగతిని మరుగు చేస్తారు. సామెతలు 25:2 సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ప్రజల సమూహాలతో ఏర్పడిన ఏ సంఘమైనా సమాజమైనా వారిని నియంత్రించుటకు నాయకులు తప్పనిసరిగా ఉండాలి. లేనిచో వారు ఏర్పరచుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించలేరు. జనులు కట్టులేక తిరుగుతారు. నాయకులు ఆలోచనకర్తలు అనేకులుండటం వలన క్రమశిక్షణతో రక్షణకరముగా ఆ వ్యవస్థ నడిపించబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను కుమారుడు రెహబాము ఇశ్రాయేలు రాజుగా నియమించబడ్డాడు. 1 రాజులు 12:13 రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఆజ్ఞాపించినందున ఇశ్రాయేలు దేశము 2 ముక్కలుగా విడిపోయినది. కావున అనేకుల ఆలోచనకర్తలుండుట రక్షణకరము. సామెతలు 11:15-16 ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరు గల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. ఎదుటివానికి పూటబడటము దురభిమాన పాపము. కీర్తన 19:13 దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అని దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. ఇష్టపూర్వకంగానైనా బలవంతం చేతనైనా దురభిమానంలో ఎదుటవానికి పూటబడితే వాడు అబద్ధికుడు, అధిక ద్రోహి అని వాక్యము సెలవిస్తుంది. అట్టివాడు అన్ని విధాలుగా చెడిపోతాడు. పూటబడ నొప్పని వాడు నీతిమంతుడు. నీతిమంతులు నిర్భయముగాను సింహం వలె ధైర్యముగాను ఉంటారు. అటువంటి ఉచ్చుల నుండి తప్పించుకొని
సరళమైన మార్గములో పయనిస్తారు. దయా కనికరమ గల స్త్రీ తన కుటుంబమునే కాక అనేక మందిని, అవసరములలో ఉన్న వారిని, అతిథులను చేరతీసి ఆతిథ్యమిచ్చి ఆదరిస్తుంది. శారీరక ఆహారమే కాక ఆత్మీయ ఆహారం కూడా అందిస్తుంది. ఆమె చేతులతో బలముగా పనిచేస్తుంది. బలము, ఘనత వస్త్రముగా ధరిస్తుంది. సత్క్రియలచే అలంకరించబడి ఘనురాలుగా కొనియాడబడుతుంది. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. కంటత వాక్యము సామెతలు 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. కంటత వాక్యం సామెతలు 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. డాష్ మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఏ మూర్ఖులు, బి మూఢులు, సి క్రూరులు, డి ద్రోహులు. 1 డాష్ మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఏ మూర్ఖులు, బి మూఢులు, సి క్రూరులు, డి ద్రోహులు. 2 విశ్వాసఘాతకులు తమ డాష్ వలననే పట్టబడుదురు. ఏ ధనాస, బి దురాస, సి పేరాస, డి నేత్రాస. 2 విశ్వాసఘాతకులు తమ డాష్ వలననే పట్టబడుదురు. ఏ ధనాస, బి దురాస, సి పేరాస, డి నేత్రాస. 3 అహంకారము వెంబడి డాష్ వచ్చును. ఏ అవమానము, బి అనుమానము, సి అసమానము, డి అభిమానము. 3 అహంకారము వెంబడి డాష్ వచ్చును. ఏ అవమానము, బి అనుమానము, సి అసమానము, డి అభిమానము. దేవుడు ఈ కార్యక్రమంను ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.